సండే వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు మనకి. అలాంటిది ఆ రోజు ఏం వండుకోవాలని ఆలోచించడానికి సగం టైం అయిపోతుంది అనుకోండి. చికెనా, ఫిషా, మటనా? ఫిష్తో అయితే ఎలా వండుకోవాలి, ఫ్రై చేద్దామా, పులుసు పెట్టుకుందామా, చికెన్తో బిర్యానీ చేసుకుందామా, లేకపోతే ఫ్రైయా, గ్రేవీనా? మటన్తో గ్రేవీ, పులుసు, ఫ్రై, ఇవే కదా తనతో ఉండే రెసిపీ. కానీ గ్రేవీని టేస్ట్గా ఎలా చేయాలని చూపిస్తాను. నేనైతే ఒక 1/2 కిలో మటన్ తెచ్చుకుంటాను అనమాట. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ పసుపు వేసేసుకొని ఒక ఇలాచి, జాపత్తి, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర అన్నీ లేకపోతే ఒక 10 రూపాయల మసాలా, బిర్యానీ హోల్ మసాలా అడిగితే ఇచ్చేస్తారనమాట. అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసినాక మటన్ అంతా మునిగేంత వరకు ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కలిపేసేసి వీటిని ఒక 3 విజిల్ రానియండి. ఇదైతే లేత మేకే అనమాట. సో ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం ముదురు మేకు ఉంటుంది చూడండి, దానైతే ఒక మినిమం ఒక 4 విజిల్ వస్తే చక్కగా ఉడుకుతుంది అనమాట. సో అంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, పిల్లలు ఉండే వాళ్ళు తినలేరు కాబట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే సో పెట్టేసుకోండి. ఇంకొక 4 విజిల్ అయినా పర్లేదు అనమాట. నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక మందపాటి గిన్నె తీసుకోండి, కొంచెం వెడల్పుగానే ఉండాలన్నమాట. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిగడ్డ, అంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే ఒకటి యాడ్ చేసుకోండి, చిన్న అయితే ఒక 2 కట్ చేసుకొని సన్నగా అవి యాడ్ చేసుకొని లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని మీరు ఒకవేళ మటన్లో వేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఈ మటన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ అనేది స్పైసీ లేకపోతే ఆ ముక్క తిన్నట్టే ఉండదు అనమాట ఆ ఫీలింగ్. సో మీరైతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు సో ఫ్రై చేసేసుకోండి. దీంట్లో మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా అయితే మటన్లో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే వేసుకొస్తారనమాట. మన చిన్న ఫంక్షన్స్, అలా బర్త్డే ఫంక్షన్స్ అయినా లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్ అలా చిన్న చేసుకుంటాం కదా ఫ్యామిలీ గ్యాదరింగ్లో, అలా చేసుకున్నా బాగుంటుంది. ఇంట్లో మనం ప్రతి సండే తెచ్చుకుంటాం. చికెన్ కన్నా మటన్ బెస్ట్ అనుకోండి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు పెడితే చాలా మంచిది. సో వాళ్ళ బొక్కలు గట్టిగా ఉంటాయి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మటన్ పాయ అయినా, బూటీ ఫ్రై అయినా ఇవి అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి. మటన్ టేస్ట్ మర్చిపోకూడదు కదా, సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది యాడ్ చేసుకోండి. ఒక 3 టమాటాలని చక్కగా ప్యూరీ చేసుకోండి అనమాట. సో ప్యూరీ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని దాంట్లో 1 నిమిషం పాటు ఉంచేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి. ఇంకా దాన్ని ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు అలానే మగ్గనివ్వండి. పసుపు వేసుకుని వెంటనే ఆ టమాటాలోని పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అంతా దగ్గరగా ఇలాగా అనమాట ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం కొంచెం వాటర్ వేసుకొని సో టమాటా పేస్ట్ అని పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఆ ప్యూరీ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం హోల్ గరం మసాలా కాకుండా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, 1 ఎండుమిర్చి, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సో ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీకి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకొని అది ఆ పౌడర్ కొట్టుకొని ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఆ పౌడర్ మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ చెప్తుంటేనే నాకు నూరు ఊరిపోతున్నాయి అనమాట. సో వండుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మసాలా అంతా ఫ్రై అయినాక ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకోండి దాన్ని. ఎందుకంటే మసాలా అంటే మటన్లో కావాల్సిన గ్రేవీ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. గ్రేవీ అయితే చక్కగా ప్రిపేర్ అయ్యింది కదా, మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే తీసేసుకొని జాగ్రత్తగా వాటర్ లేకుండా ముక్కలన్నీ వేసేసుకోండి. ఆ వాటర్ అవసరమే, పడేయకండి. ఇంకొంచెం సేపు మరగబెట్టారనుకోండి, ఒక 2 మటన్ ముక్కలు వేసుకుంటే పాయ అయిపోతుంది. సో అంతే, ఆయిల్ వేసుకోండి, కొద్దిగా 2 ముక్కలు వేసుకుంటే పాయ అయిపోతుంది. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అలానే ఉంచండి. ఆ వాటర్ కూడా మనకి చాలా అవసరమే. సో ఇక్కడ చూసారు కదా, మటను గ్రేవీ 2 కలిసిపోయినాయి. కలిసినాక మీరు స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ యాడ్ వేసాను కదా, ఇప్పుడైతే 1.5 స్పూన్ అయితే దీంట్లో వేసాను. మళ్ళీ 1 స్పూన్ హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసింది అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా యాడ్ చేసేసుకొని మనం ఉంచుకున్న వాటర్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసినాక ఒక 3 నిమిషాల పాటు వదిలేసి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర లేకుంటే పుదీనా 2 యాడ్ చేసుకొని, లేకుంటే వదిలేసిండి, కరివేపాకు వేసి వదిలేసిండి అలా. సో చూసారు కదా, ఆ బాయిల్ అంటే ఆ మటన్ ఉడుకుతూ ఉంటే ఆ వాసన ఇంట్లో నుంచి బయట దాకా దన్నుకొని వస్తుంది. అంత బాగుంటుంది. ఓవర్ మసాలా ఏం లేదు. నేను ఆ 1/2 కిలో మటన్కి ఎంత కావాలో అంత మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. మటన్ అయినా చికెన్ అయినా అబ్బా స్పైసీ ఉండాలా, తింటుంటే నోట్లో నుంచి నీళ్లు గారాలా,
కళ్ళింట్లో కూడా కారాలి, అంత బాగుంటుంది ఈ మటన్. ఒక్కసారి ట్రై చేయండి. సో నచ్చితే వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.